సాయిరామ్. మనం ఇప్పుడు కరివేపాకు రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. జీడిపప్పు, ఉల్లిపాయలు 3, పచ్చిమిరకాయలు తగినంత కారానికి సరిపడా, 2 క్యారెట్లు, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం మొక్క. కరివేపాకు నేను కడిగి వడబెట్టుకున్నాను. దాచిన చెక్క 1 ఇంచు, ఇలాచి 3, లవంగ మొగ్గలు 4-5, తాలింపు దినుసులు. కరివేపాకు అంత తీసుకోవాలి. నేను 1/2 kg రైస్ తీసుకున్నాను. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, అన్నం వండుకొని రెడీగా పెట్టుకున్నాను. అన్నం వండుకొని రెడీగా పెట్టుకుంటే నెయ్యి 2 స్పూన్లు తీసుకున్నాను. ఆయిల్ 1 స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ చూపించడం మర్చిపోయాను. మనం ఇదిగో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, లవంగ మొగ్గ, ఇలాచి, చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని బాండీలో నెయ్యి వేసాం కదా ముందు, దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత మనం చక్కగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చక్కగా వేయించుకోవాలి వేసుకొని. క్యారెట్లు 2 చూపించాను కదా, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్, జీడిపప్పులు పలుకులుగా చేసుకున్నాను. మొత్తం అంతా కలగడానికి వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కూడా. తర్వాత కరివేపాకు మనం మిక్సీ పట్టాం కదా, కరివేపాకు, ఇలాచి అన్నీ దీంట్లో వేసుకోవాలి. మనం మసాలా దినుసులాగా వేస్తే మనకంతా టేస్ట్ తెలియదు, ఇలా వేసుకుంటే బాగా టేస్ట్ తెలుస్తుంది. తర్వాత అది బాగా వేగి నూనె 1 స్పూన్ వేసుకోవాలి, 1 చిన్న స్పూను. అప్పుడు నూనె బయటకు వచ్చిన తర్వాత మనం క్యారెట్ కూడా వేసి కొంచెం సేపు 1 2 మినిట్స్ అలా వేయించుకొని, అంతే, సాల్ట్ తగినంత వేసుకొని వేయించుకోవాలి. అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను దీంట్లో ఉప్పు కానీ పసుపు కానీ కారం కానీ ఉప్పు వేసాను. కారం కానీ పసుపు కానీ ఏం వేయట్లేదు. గ్రీన్ కలర్లో ఉంటుంది కదా కరివేపాకు రైస్ అంటే, అలాగే ఉండాలి కదా. తర్వాత ఉడకబెట్టుకున్న అన్నం నేను వేసుకుంటున్నా. వండుకున్న అన్నాన్ని వేసుకొని ఇదిగో లంచ్ బాక్స్కి నేను మా పిల్లలకి కట్టేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.